ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించుట వలన ఆ దేవాది దేవుని యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదములు మరియు దేవుని యొక్క కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి 2 కొరింథీ 2:15 రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. ఆమెన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మరియు అతని సహోదరుడైన తిమోతి కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు మరియు అక్కడ ఉన్న వారందరికీ పరిశుద్ధులకును శుభమని చెప్పి వ్రాసియున్నారు. కావున ప్రియ సహోదర సహోదరి, నీవు నేను నశించిపోకూడదని, క్రీస్తు యేసునందు రక్షింపబడవాలనని, ఇంకా రక్షింపబడని ప్రజలకు, నశించిపోతున్న ప్రజలకు క్రీస్తు యేసు యొక్క సువాసన కలిగి ఉన్న తిమోతి వలె, పౌలు వలె నీవు నేను ఉండాలి. క్రీస్తు యేసు యొక్క వాక్యము రక్షింపబడని ప్రజలకు, నశించిపోతున్న ప్రజలకు వాక్యాన్ని వెదజల్లాలి. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యము దగ్గరకు పరుగెత్తుకొని రావాలి. దేవుని యొక్క వాక్యము సుగంధ తైలము వలె ఉండాలి, పరిమళ సువాసన కలిగి ఉండాలి. క్రీస్తును కలిగి ఉన్న మనము క్రీస్తును ఎరుగని వారికి, రక్షింపబడని వారికి, నశించిపోయే వారికి దేవుని వాక్యము సువాసన కలిగి ఉండాలి. మనము మాట్లాడే మాటలు, మనము ప్రవర్తించే ప్రవర్తన క్రీస్తును ఎరుగని వారికి సువాసన కలిగి, సుగంధము కలిగి, పరిమళ సువాసన కలిగి ఉండాలి. మరి నీవు నేను క్రీస్తును అంగీకరించిన వారమైతే క్రీస్తును ఎరుగని వారికి పరిమళ సువాసన కలిగి ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో మమ్ములను కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎంతమంది బిడ్డలు మీ వాక్యము వినక మిమ్ములను అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మిమ్ములను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. కుటుంబ కలహాలు, గొడవలు, అల్లర్ల నుండి విడిపించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. మీ ప్రియ బిడ్డల యొక్క కష్టాలు, కన్నీళ్లు, వేదన, బాధలు సమస్తము యేసు నామంలో ఇప్పుడే తొలగిపోవాలి తండ్రి. శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. పిల్లలు తల్లిదండ్రుల మాటలకు విధేయులై క్రమశిక్షణ కలిగి మీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా దయచేయండి. చెడు స్నేహములు చేయకుండా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవ్వన కాలంలో మీ యొక్క నామమును మహిమపరిచి ఘనపరిచే వారిగా చేయండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.